హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొన్ని ట్రెండీ శారీస్ అలాగే ఇందులోని బ్లౌజెస్ అయితే ఎలా స్టిచ్ చేసామో అని చూస్తున్నాను. ఇది బ్లాక్ శారీ అండి. బ్లాక్ కలర్ పైన ఆఫ్ వైట్ లైన్స్ అయితే వచ్చేసాయి. శారీ మొత్తం లైన్స్ లానే ఉండింది. ఇలా పళ్ళు అయితే ఈ డిజైన్లో ఉండిందండి. ఇప్పుడు చూస్తున్నది మీరు పళ్ళు. ఇందులోని బ్లౌజ్ కూడా ఎలా స్టిచ్ చేశాను అనేది చూపిస్తాను. ఇది చూస్తున్నారా, ఇది మొత్తం పళ్ళు అండి. ఇలా వచ్చేసింది. దీనికి మనం ఆల్రెడీ ఫాల్ వేసేసి జిగ్జాగ్ కూడా చేయించాము. ఇప్పుడు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసాము అనేది చూపిస్తాను. బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసిందండి, చిన్న డైమండ్ డాట్స్తో. బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ఇలా ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసి ఇలా ఆఫ్ వైట్ కలర్ ఉండింది కదా, దానినే పైపింగ్ అయితే ఇచ్చేసాము. నెక్కి అలాగే స్లీవ్స్కి కూడా ఇలా పైపింగ్ అయితే నైస్గా ఇచ్చేసామండి. ఇది థ్రెడ్ పైపింగ్ కాదు, నార్మల్ పైపింగే. నెక్కి ఇలా డోరీ ఇచ్చేసి హ్యాంగింగ్స్ కూడా ఇలా చిన్నగా ముద్దుగా రెడీ చేసాము. 2 లేయర్స్లో చాలా బాగా వచ్చే హ్యాంగింగ్స్ కూడా చాలా నచ్చాయి నాకు. చిట్టి హ్యాంగింగ్స్. వెనకాల రౌండ్ షేప్ ఇచ్చేసామండి బ్యాక్ నెక్. ఇలా ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్ ఇచ్చేసాము. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి బ్లాక్ కలర్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇంకొక కాటన్ శారీ అయితే చూపిస్తాను. ఇదైతే లైట్ గ్రీన్కు తప్పింది, అలాగే గ్రే కలర్కి తప్పిందండి. అలా ఉంది శారీ అయితే. చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉన్నింది. కాటన్ శారీ అండి ఇది. ఇలా ట్రాన్స్పరెంట్గా కూడా ఉన్నింది. శారీ అయితే మొత్తం ఇలా ఉన్నింది. దీనికి పళ్ళు అంటూ సపరేట్గా ఏం రాలేదండి. శారీ పళ్ళు అంతా ఇలానే ఉన్నింది. బార్డర్ మాత్రం చిన్నగా ఉన్నింది. అది కూడా ఉండి లేనట్టుగా వైట్ కలర్ డాట్స్తో. అది కూడా బాగుంది డిజైన్లో. బ్లౌజ్ అయితే ఇలా ప్లెయిన్ వచ్చేసింది. మనం దీనికి ఇలా వైట్ కలర్ పైపింగ్ అయితే రౌండ్ షేప్కి వైట్ కలర్ పైపింగ్ ఇచ్చేసి ఇలా డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా 2 లేయర్స్లో ఇలా ముద్దుగా రెడీ చేసాము. స్లీవ్స్ కూడా ఇది కూడా సేమ్ కస్టమర్దే. అలాగే స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్సే ఇచ్చేసాము. ఇలా రెడీ చేసామండి. స్లీవ్స్కి కూడా పైపింగ్ ఇచ్చేసాము. క్రాస్ కటింగ్ బ్లౌజే రెడీ చేసాము. ఫ్రంట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా రౌండ్ నెక్ ఇచ్చేసాము. ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉన్నింది. అలాగే సేమ్ కస్టమర్ది ఇంకొక శారీ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా కాటన్ శారీనే. గ్రే కలర్లో ఇలా ఎల్లో బార్డర్తో ఉన్నింది శారీ మొత్తం. ఈ డిజైన్లో పైన ఈ బార్డర్ వచ్చేసింది, కింద ఇలా ఆఫ్ అండ్ ఆఫ్లో వచ్చేసింది అన్నమాట. ఇదైతే పళ్ళు అండి. పళ్ళు కూడా చాలా బాగుంది, సింపుల్గా ఉన్నింది. పళ్ళు బ్లౌజు ఏది అన్నట్టుగా ఉన్నిందండి, అలా డిఫరెన్స్ లేకోకుండా. కానీ పళ్ళుకి ఇలా పెద్ద డాట్స్ అయితే వచ్చేసాయి. బ్లౌజ్కి అయితే కొంచెం చిన్న డాట్స్ అయితే వచ్చేసాయి. ఇది బ్లౌజ్ అండి. బ్లౌజ్ని కూడా మనం ఆల్రెడీ స్టిచ్ చేసాము. ఇలా డైమండ్ షేప్ నెక్ ఇచ్చేసి, అదేనండి 3 పాయింట్ నెక్ ఇచ్చేసి ఇలా డోరీ ఇచ్చి హ్యాంగింగ్స్ కూడా ఇలా సింపుల్గా రెడీ చేసాము. క్లాత్ అయితే చాలా తక్కువ ఉన్నింది, అందుకనే ఇలా సింపుల్గా డోరీ హ్యాంగింగ్స్ అయితే ఇచ్చేసాము. ఇది కూడా సేమ్ ఎల్బో స్లీవ్సేనండి. సేమ్ కస్టమర్దే కనుక ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము. ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. ఇది కూడా సాఫ్ట్గా క్లాత్ అయితే చాలా బాగుంది. ఎక్కడికైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. అందులో సమ్మర్ కదా, కాటన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకొక నార్మల్ శారీ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా సాఫ్ట్ శారీ అండి, సేమ్ కస్టమర్దే. ఇలా మెహందీ కలర్కి అక్కడక్కడ బ్రౌన్ కలర్ లీవ్స్ అయితే ఇలా వచ్చేసాయి. ఇది కూడా సాఫ్ట్ ఉంది శారీ అయితే. ఇలా లీవ్స్ అయితే డిజైన్లో ఉన్నింది. పళ్ళు అయితే ఇదండి లీవ్స్. అలాగే అక్కడక్కడ ఇలా చూస్తున్నారు కదా, డైమండ్ షేప్లో డిజైన్ అయితే వచ్చేసింది. ఇది పళ్ళు అనమాట. ఇందులోని బ్లౌజ్ కూడా మనం స్టిచ్ చేసాము. బ్లౌజ్ అయితే చిన్న రౌండ్ షేప్లో అయితే వచ్చేసింది. దీనికి మనం రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి, ఇది కూడా క్లాత్ చాలా తక్కువ ఉన్నిందండి, అందుకనే ఇక్కడ డోరీ అయితే ఇవ్వలేదు. మనం డోరీకి క్లాత్ చాలా లేదన్నమాట, అందుకనే ఇలా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి ఇక్కడ బ్రౌన్ కలర్ లీవ్స్ ఉన్నాయి కదా, అలా పైపింగ్ ఇచ్చేసి ఇలా రెడీ చేసాము. స్లీవ్స్కి అలాగే నెక్కి ఇలా రౌండ్ నెక్కి పైపింగ్ అయితే ఇచ్చేసామన్నమాట, శారీలో ఉన్న కలర్ కాంబినేషన్తో. ఇది కూడా ఫ్రంట్ సైడ్ రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసామండి. క్రాస్ కటింగ్ బ్లౌజే స్టిచ్ చేసాము. ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేయొచ్చు. చాలా సాఫ్ట్గా ఉన్నింది క్లాత్ అయితే. అలాగే ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను.
ఈ శారీ అయితే ఇలా ఆనియన్ కలర్లో ఉన్నింది. దీనికి వైట్ డిజైన్లో ఇలా వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ పైన చిన్న బార్డరు అలాగే కింద కొంచెం పెద్ద బార్డర్ అయితే వచ్చేస్తుందండి. శారీ మొత్తం ఇలానే ఉన్నింది. పళ్ళు అయితే ఈ విధంగా ఉన్నింది. చిన్న డిజైన్లో పళ్ళు అయితే ఇలా ఉన్నింది. లైన్స్ అలాగే లీవ్స్ డైమండ్ షేప్తో పళ్ళు అయితే ఇలా ఉన్నింది. ఇందులోని బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇలా లీఫ్ డిజైన్లో బ్లౌజ్ అయితే వచ్చేసింది. దీనికి మనం రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసి పైపింగ్ ఇచ్చేసి ఇలా సింపుల్గా స్టిచ్ చేసాము. నా దగ్గరకు ఎక్కువగా డిజైన్స్ కన్నా కూడా ఎక్కువగా రౌండ్ షేపు ఇలా నార్మల్గా స్టిచ్ చేయించుకునే వాళ్ళే ఎక్కువగా వస్తారండి. కొంచెం ఏజ్డ్ పర్సన్స్ అయితే డిజైన్స్ అవి వేసుకోరు కదా, అందుకని ఇలా నార్మల్గా స్టిచ్ చేసామన్నమాట. కానీ ఏ కస్టమర్కి ఏ విధంగా కావాలో అలాగనే మనం స్టిచ్ చేస్తాము. వాళ్ళు అడిగిన డిజైన్ మాత్రమే స్టిచ్ చేస్తాము. ఇంకొక శారీ అండ్ బ్లౌజ్ అయితే చూపిస్తాను. ఇది కాటన్ శారీ అండి. ప్యూర్ కాటన్ కాదు, ఇది నెట్టెడ్ కాటన్, స్టిఫ్ కాటన్ అండి. ఇందులో అయితే బ్లౌజ్ కూడా రాలేదు. ఇది శారీ అండ్ పళ్ళు సేమ్ ఇలానే ఉంటుంది. సపరేట్గా పళ్ళు అయితే ఏం రాలేదు. కానీ ఇలా మల్టీ కలర్లో గ్రే కలర్ కాంబినేషన్తో మల్టీ కలర్లో ఉన్నింది. పైన కిందన ఒకే బార్డరే వచ్చేసింది శారీకి. ఇందులోకి మనం రెడ్ కలర్ కాంబినేషన్, ఇక్కడ మెరూన్ రెడ్ ఉన్నింది కదా, ఆ కాంబినేషన్ అయితే రూబీ బ్లౌజ్ అయితే తీసుకున్నాము. అదేనండి 2x బ్లౌజ్ అంటారు కదా, ఆ క్లాత్ అయితే తీసుకొని కటింగ్ అయితే చేసేసాను. ఈ శారీలోని క్లాత్ అయితే స్లీవ్స్కి అలాగే నెక్కి ప్యాచ్ అయితే వేస్తాను. బ్లౌజ్ స్టిచ్ అయినాక చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా నెక్కి అయితే ప్యాచ్ వేసేసాము గ్రే కలర్లోనే. శారీలోని క్లాత్ వేయాలి అంటే ఇక్కడ క్రాస్ క్లాత్ అయితే లేదండి, మనకు స్ట్రైట్ క్లాత్ మాత్రమే కొంచెంగా మనం కట్ చేసుకున్నాం కదా, అది ఇలా స్లీవ్స్కి అయితే వేసేసాను ఆల్రెడీ. అందుకని గ్రే కలర్ వేరే క్లాత్ తీసుకొని ఇలా ప్యాచ్ అయితే నెక్కి వేసేసాము. రౌండ్ షేప్ నెక్కి ప్యాచ్ అయితే వేసేసాము. ఇది కూడా ఎల్బో స్లీవ్స్. ఫ్రంట్ సైడ్ కూడా రౌండ్ షేప్ నెక్ ఇచ్చేసాము. క్రాస్ కటింగ్ అయితే కట్ చేసాము. స్టిచ్ చేసి ఇలా రెడీ చేసాము. ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనకు శారీలోని బ్లౌజ్ లాగానే ఉంటుంది. ఈ ఐడియా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.